యెహోవా నాకు వెలుగును రక్షణయునయ్యున్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు తొట్రిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను నేను దీనిలో ధైర్యము విడువకుందును. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. యెహోవా నాకు వెలుగును రక్షణయునయ్యున్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? ప్రార్థన. దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, మీరంతా నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు, పరిశుద్ధాత్మ సహాయము కొరకు ప్రార్థన చేసుకుందాం. మీరంతా మీరున్న చోట్లోనే కుటుంబ సమేతంగా నాతో కూడా ప్రార్థనలో సమయాన్ని గడపాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరలోకమందు భూలోకమందు సర్వాధికారము కలిగిన సర్వశక్తిమంతుడవైన సర్వ సృష్టికర్తవైన సర్వంతర్యామివైన సర్వజ్ఞుడవైన సార్వభౌముడవైన శ్రీమంతుడవైన మా యేసు క్రీస్తు ప్రభువా, మీకు వేల కొలదిగా మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తుతి సింహాసనాసీనుడా, మా స్తుతుల మీద ఆసీనుడవయ్యున్నవాడా, స్తోత్రార్హుడా, పూజనీయుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్న, నేడు, రేపు ఒక్కటే రీతిగా ఉన్న ప్రభువా, మీకే స్తోత్రాలు. వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో మారని దేవా, మార్పు లేని దేవా, మీకే స్తోత్రాలు. మీ ప్రేమలో మార్పు లేదు, మీ దయలో మార్పు లేదు, మీ కాపుదలలో మార్పు లేదు. మార్పు లేని దేవుడై ఉన్నారు. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ పరిశుద్ధ దినం ఆదివారం మేమంతా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే ఈ మంచి సమయం మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినం ఆదివారం ప్రత్యేక ఆరాధనలో నాతో కూడా పాలు పొందుచూ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, దీవించి పంపించండి ప్రభువా. మా ప్రభువా, మీ వాక్యము మేము ధ్యానించుచుండగా
ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మతో మీ దీనదాసుని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకొనుటకు, సరిదిద్దుకొనుటకు, మీ వాక్యమును అనుసరించి ప్రవర్తించుటకు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, మీ నామమును ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, మిమ్మల్ని హెచ్చిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, యేసు క్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినం మన ధ్యానము నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము చదువుగా విందము. దయచేసి నాతో కూడా మీ బైబిల్ తెరచి ఉంచండి. కీర్తనల గ్రంథము 23వ కీర్తన. ఈ పరిశుద్ధ దినం మన ధ్యానం నిమిత్తం కీర్తనల గ్రంథము నుండి దావీదు కీర్తన 23వ కీర్తన చదువుకుందాం. 23వ కీర్తన మొదటి వచన ప్రారంభం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడి పరిశుద్ధ వాక్యము ఈ పరిశుద్ధ దినం ఆదివారం మన ఆత్మల క్షేమము నిమిత్తము సమృద్ధిగా దీవించును కాక. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. దేవుని వాక్యాన్ని వినుటకు ముందు మనమందరము కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని నామమును ఘనపరచు. గాఢాంధకారములో నేను తిరిగినను నేనేలా భయపడుదు, నా తోడు నీవుండగా అనే భక్తి గీతాన్ని మనమందరం కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తూ పాడుకుందాం. నేను ఈ పాటను పాడుచు ఉండగా మీరంతా మీ ఇళ్లలోనే నాతో కూడా ఈ పాటను పాడి దేవుణ్ణి ఆరాధించి మహిమపరచాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. గాఢాంధకారములో నేను తిరిగినను నేనేల భయపడుదు, నా తోడు నీవుండగా.
ఎప్పుడైనా నన్ను విడచితివా? నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా? నా హృదయ కమలములో నిన్ను నేను నిలిపెదను, నా హృదయ కమలములో నిన్ను నేను నిలిపెదను, నీ పాద కమలములను నా దేవ కొలిచెదను, నీ పాద కమలములను నా దేవ కొలిచెదను. గాఢాంధకారములో నేను తిరిగినను, ఈ లోకమాయలలో నేను పడకుండా, సాతాను ఉచ్చులలో నేను చిక్కకుండా, ఈ లోకమాయలలో నేను పడకుండా, సాతాను ఉచ్చులలో నేను చిక్కకుండా, నన్ను నడిపెదవు నీదు కృపతోడా, నన్ను నడిపెదవు నీదు కృపతోడా, నీ ఆత్మతో నింపి నీ సిలువ మార్గములో, నీ ఆత్మతో నింపి నీ సిలువ మార్గములో, అంధకారములో నేను తిరిగినను, నా కొరకై రానుంటివి మేఘముపైనే, నీ కొరకు వేచియుంటిన్ జీవిత కాలమంతా, నా కొరకై రానుంటివి మేఘముపైనే, నీ కొరకై వేచియుంటిన్ జీవిత కాలమంతా, నా ఆశ తీరగను నిన్ను చూచెదను, నా ఆశ తీరగను నిన్ను చూచెదను, నేనేమి కోరగను నీ సన్నిధి నుంచి, నేనేమి కోరగను నీ సన్నిధి నుంచి. అంధకారములో నేను తిరిగినను, గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడుదు, నా తోడు నీవుండగా, నేనేల భయపడుదు, నా తోడు నీవుండగా, అంధకారములో నేను తిరిగినను. మహోన్నతుడు, మహిమాన్వితుడు, మహాగణుడు,
మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు యేసుక్రీస్తు నామమునకు అనంత మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఈ ఆరాధనలో, ఈ పరిశుద్ధ ఆరాధనలో నాతో కూడా దేవాతి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించుచు ఉన్న ప్రియమైన వారలారా, శాంతి ప్రదాత, పాప పరిహార ప్రదాత, మోక్ష ప్రదాత, ఏకైక సత్యదేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు శ్రేష్టమైన, పవిత్రమైన, శుభకరమైన నామంలో మీకందరికీ శుభములు, దీవెనలు సమృద్ధిగా కలుగునుగాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను సకల సమృద్ధిలో, సకల ఐశ్వర్యాలతో, పరలోక సంబంధమైన, భూలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో వర్ధిల్ల చేయునుగాక. దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక ఎదుగుదల నిమిత్తం, మన ఆత్మీయ మేలు నిమిత్తం, క్రీస్తు స్వరూపంలోనికి మనమంతా మార్చబడు నిమిత్తం అవసరమైన శ్రేష్టమైన వాక్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 4వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. 4వ వచనం: గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఇంగ్లీష్ బైబిల్లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది: ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్, ఐ ఫియర్ నో ఈవిల్. ఐ ఫియర్ నో ఈవిల్. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నేను భయపడను. ఐ ఫియర్ నో ఈవిల్. నేను భయపడను అనే శ్రేష్టమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మానవులు భయభ్రాంతులతో జీవిస్తున్నారు. మానవుని జీవితంలో భయము అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది. భయము మనుష్యులను పిరికివారినిగా చేస్తుంది. పిరికితనం అనేది మానవులను దేవునికి దూరం చేస్తుంది.
ఆది మానవుడు ఆదాము భయపడెను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. భయపడుట వలన దేవుని ఎదుటకు రాలేకపోయాడు. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనంలో, ఆదామా నీవెక్కడ ఉన్నావు అని ఆత్మదేవుడు అడిగినప్పుడు ఆదాము ఇచ్చిన జవాబు, నేను భయపడి దాగుకొంటిని, నేను భయపడి దాగుకొంటిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయము వలన ఆది మానవుడు దేవుని ఎదుటకు రాలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయము ఆదాములో పిరికితనాన్ని కలిగించి దేవుని యొద్దకు రాలేకుండా చేసింది. అనేక భయాలతో నేడు మానవులు జీవిస్తూ ఉన్నారు. ఈ భయము మానవులను దేవుని యొద్దకు రాకుండా చేస్తూ ఉంది. అప్పుడప్పుడు కొందరు నాతో అంటుంటారు, మీరు దేవుని యొద్దకు ఎందుకు రారు అని నేను అడిగినప్పుడు వారు నాకు ఇచ్చే సమాధానం ఏంటంటే, మాలో చాలా బలహీనతలు ఉన్నాయి. మాలో ఉన్న బలహీనతల వలన మేము భయముతో దేవుని యొద్దకు రాలేకపోతున్నాము అని వారు చెప్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయము అనేది మనుషులను ఒకరికి ఒకరిని దూరం చేస్తుంది. భయము అనేది మనుషులను దేవునికి దూరం చేస్తుంది. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 8వ వచనంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధములాడు వారందరూ అగ్ని గంధకములతో మండు గుండము పాలగుదురు, ఇది 2వ మరణం అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ 8 విషయాలు మనం చూస్తున్నాం. 8 రకాల మనుషులను మనం చూస్తున్నాం. మొదటిది పిరికివారు, రెండవది అవిశ్వాసులు, మూడవది అసహ్యులు అంటే అసహ్య కార్యాలు చేసేవారు, నాలుగవది నరహంతకులు, ఐదవది విగ్రహారాధికులు, ఆరవది వ్యభిచారులు, ఏడవది మాంత్రికులు, ఎనిమిదవది అబద్ధములాడువారు. 8 లక్షణాలు ఉన్న మనుషుల గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఈ 8 లక్షణాలు ఉన్నవారు అగ్ని గంధకములతో మండు గుండము పాలవుదురు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ 8 లక్షణాలు ఉన్న మనుషుల్లో మొదటి లక్షణం ఏంటంటే పిరికితనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిరికితనము అనేది చాలా ప్రమాదకరమైనది. పిరికితనం కలవారు, పిరికివారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు.
వీరు అగ్ని గంధకములతో మండు గుండంలో పడిపోతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈనాడు మానవులు అధునాతనంగా, మోడర్న్గా, సాంకేతికంగా, విజ్ఞానపరంగా ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. కానీ హృదయాంతరంగాలలో ఏదో ఒక మూల కొంత భయం, తెలియని భయం కలిగి ఉన్నాడు. శ్రమలు, శోధనలు, బాధలు, రోగాలు, ఆర్థిక పరిస్థితులు, మానసిక ఒత్తిడులు, దుఃఖము, సమస్యలు, ఇలా చెప్పుకుంటా పోతే ఒకటా రెండా అనేక పరిస్థితులు, అనేక భయములు మానవులను పీడిస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది భయాన్ని దాచిపెట్టుటకు ప్రయత్నిస్తారు. అంటే పైకి ధైర్యము గలవారుగా కనబడతారు, కానీ లోపట ఎంతో భయం వారికి ఉంటుంది. ఈ రోజుల్లో ఎంతోమంది ధైర్యంగా ఉన్నట్టుగా కనబడుతున్నారు, కానీ ఎంతో ఏదో ఒక మూల భయం ఆవరించి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తెలియని భయం ఈనాడు మనుషులు కలిగి ఉన్నారు. నీ భయములన్నిటినీ విడిపించు శక్తి, నీకున్న భయములన్నిటినీ విడిపించే శక్తి, నాకున్న భయములన్నిటి నుండి విడిపించే శక్తి, సామర్థ్యం మన దేవునికి ఉంది. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 4వ వచనం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించెను అని ఆ వాక్యం తెలియజేస్తుంది. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా అంటే దాని అర్థం ఏంటంటే, నేను దేవునికి మొర్ర పెట్టగా, నేను దేవునికి ప్రార్థన చేయగా, నేను దేవునికి విన్నపము చేయగా అని భావం వస్తుంది. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ధైర్యంగా ఉన్నట్టు కనబడుతున్నావు, కానీ ఏదో భయం నీలో ఉంది. ఆ భయం నుండి నిన్ను తప్పించగలిగిన ఒకే ఒక వ్యక్తి నీవు సేవించే దేవుడు, నేను సేవించే దేవుడు. ఆయన మనకు కలిగిన భయములన్నిట్లో నుండి తప్పక తప్పిస్తాడు. రెండో విషయంలో, కొందరు భయమును ఒప్పుకుంటారు, కానీ ఆ భయమును ఎలా పోగొట్టుకోవాలో తెలియదు. భయపడుతున్నాం, మాకేదో భయం ఉంది అని చెప్తుంటారు, భయమును ఒప్పుకుంటారు, కానీ ఆ భయమును ఎలా పోగొట్టుకోవాలో వారికి తెలియదు. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 27వ కీర్తన మొదటి వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణయునయ్యున్నాడు. యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు. నేను ఎవరికి భయపడుదును, నేను ఎవరికి భయపడుదును అని వాక్యం తెలియచేస్తుంది. ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో నీవున్నా
ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ భయమును పోగొట్టగలిగిన దేవుడు నీకున్నాడు. మన భయములన్నింటినీ పోగొట్టగలిగిన దేవుడు మనము సేవించే దేవుడు. మూడో విషయం ఏంటంటే, కొందరేమో మొదటి విషయం భయాన్ని దాచిపెడతారు, భయం లేనట్టుగా కనపడతారు. కొందరేమో భయాన్ని తెలియజేస్తారు, ఆ భయం ఎలా పోగొట్టుకోవాలో తెలియదు. మూడవ రకం మనుషులు ఏంటంటే, కొందరు భయాలను అధిగమిస్తారు. దే విల్ ఓవర్కమ్ ద ఫియర్. భయాన్ని అధిగమిస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిర్భయముగా జీవిస్తారు. పరిస్థితులు ఏమైనా, చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా చాలా నిర్భయముగా ధైర్యంగా జీవిస్తూ ఉంటారు. ఏప్రిల్కు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు అద్భుతమైన వాక్యాన్ని ఈనాడు మనకు తెలియచేస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో 3 ప్రాముఖ్యమైన విషయాలను మనం చూస్తున్నాం. ఇంగ్లీష్ వర్షన్లో ఆ మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇంగ్లీష్ వర్షన్లో, ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే, ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ, ఐ వాక్ త్రూ ద వ్యాలీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి విషయం ఏంటంటే, లోయలలో సంచరించినను. వాకింగ్ త్రూ ద వ్యాలీ. లోయలో సంచరించినను నేను భయపడను. రెండో విషయం ఏంటంటే, షాడో ఆఫ్ డెత్. షాడో ఆఫ్ డెత్. దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్. మరణ ఛాయ. మరణ ఛాయల్లో సంచరించినను నేను భయపడను. మొదటిది, లోయలో సంచరించినా భయపడను. రెండవది, ఛాయలో, మరణ ఛాయలో సంచరించినా నేను భయపడను. మూడవది ఏంటంటే, ఐ విల్ ఫియర్ నో ఈవిల్. కీడులో సంచరించినను, వాకింగ్ త్రూ ద ఈవిల్. దో ఐ వాక్ త్రూ ద ఈవిల్. కీడులో సంచరించినను నేను భయపడను. ఈ ఒక్క వాక్యంలో ఈ 3 అద్భుతమైన విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. క్లుప్తంగా ఈ 3 విషయాలను మనం ధ్యానం చేద్దాం, మన ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు. ఈనాటి పరిస్థితులను బట్టి ఈ 3 వాక్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటి విషయం ఏంటంటే, లోయలో సంచరించినను నేను భయపడను. మన అంశం ఏంటి? నేను భయపడను. లోయలో సంచరించినను నేను భయపడను. ఇక్కడ లోయ అనే మాట, వ్యాలీ అనే మాటను మనం చూస్తున్నాం. లోయ అనేది భయానికి సూచన. లోయ అనేది బాధకు సూచన. లోయ అనేది దుఃఖమునకు సూచన. లోయ అనేది పాతాళమునకు సూచన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈ లోయ అనేటువంటిది అవమానమునకు సూచన. ఈ లోయ అనేటువంటిది దిగజారిపోయినటువంటి జీవితానికి సూచన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, వేదనలో ఉన్నా, అవమానంలో ఉన్నా, పాతాళమునకు చేరువుగా ఉన్నా, దిగజారిపోయిన జీవితంలో నేనున్నా కానీ నేను భయపడను. ఎంత అద్భుతమైన సందేశం అండి! ఈనాడు మనకు అవసరమైన సందేశం. ఎంతో భయముతో, ఎంతో వేదనతో, ఎంతో బాధతో, ఎంతో శ్రమతో, ఎంతో దుఃఖంతో, ఎంతో అవమానంతో దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో ఈనాడు ప్రపంచం అంతా ఉంది. ప్రజలు ఉన్నారు. నేను భయపడను. ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ, ఐ విల్ నెవర్ ఫియర్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోయల్లో సంచరించడం ఎంతో ప్రమాదకరం, ఎంతో బాధకరం. ఇలాంటి పరిస్థితులు సంభవించినప్పుడు ప్రజలు దేవుని మీద సణుక్కుంటూ ఉంటారు. దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులను ఏర్పాటు చేశాడు? వై గాడ్ అలౌడ్ టు హిస్ పీపుల్? ఇలాంటి పరిస్థితులు దేవుడు ఎందుకు అనుమతించాడు అని దేవుణ్ణి సణుక్కుంటూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు అనేక సార్లు వారు దేవుని మీద సణిగారు. అనేక సార్లు మోషే మీద సణిగారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మీరు సణగకుడి, డోంట్ మర్మర్ యువర్ సెల్ఫ్. మీరు సణగకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించారు. అరణ్య మార్గంలో అనేక సార్లు ఇశ్రాయేలీలు దేవుని సేవకుని మీద సణిగి నశించిపోయారు. వాళ్ళు బాగుపడలేదు. సణిగే వాళ్ళు బాగుపడలేదు, నశించిపోయారు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరొక వాక్యాన్ని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. మీరు తీర్పు పొందకుండు నిమిత్తము, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సణగకుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకని మీద ఒకడు సణగకుడి. దేవుని మీద సణుక్కోకూడదు, ఒకరి మీద ఒకరు సణుక్కోకూడదు, దేవుని సేవకుల మీద సణుక్కోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోయ అనే అనుభవంలో ఈ దుఃఖము, బాధ, వేదన, శోధన అనే అనుభవాల గుండా మనం వెళ్ళేటప్పుడు, అవమానములు, వేదనలు అనే అనుభవాల గుండా ఈ లోయ అనుభవంలో, గాఢాంధకారపు లోయ అనుభవంలో మనం వెళ్తున్నప్పుడు సణగవద్దు. దేవుని మీద సణగవద్దు, దేవుని సేవకుల మీద సణగవద్దు, మీరు ఒకరినొకరు సణుక్కోవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు భక్తుడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను భయపడను. ఎందుకు భయపడను అంటే, దావీదు యొక్క అనుభవం ఏంటంటే, ఎక్కడ లోయలు ఉంటాయో అక్కడ పర్వతాలు ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా
మీరు గమనించండి, లోయలు ఎక్కడుంటాయో అక్కడ పర్వతాలు కూడా ఉంటాయి, ఎత్తైన స్థలాలు తప్పకుండా ఉంటాయి. పర్వతం అనేది అది ఆధ్యాత్మిక ఔన్నత్యానికి సూచన. పర్వతం అనేది ఆధ్యాత్మిక అనుభవానికే కాదు, దైవాశీర్వాదానికి కూడా అది సూచన. అంతేకాదు, ఈ పర్వతానుభవం అనేది పరిశుద్ధతకు సూచన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శ్రమల్లో కుంగిపోవద్దు. లోయ అనుభవంలో బాధ, దుఃఖం, వేదన అనే అనుభవాల్లో ఉన్నప్పుడు కృంగిపోవద్దు. ఎక్కడ లోయలు ఉన్నాయో, ఎక్కడ శ్రమలు ఉన్నాయో, అక్కడ బాధలు ఉన్నాయో అక్కడ పర్వతాలు కూడా ఉన్నాయి, అక్కడ ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి, ఔన్నత్యం ఉంది, ఎంతో ఉన్నత స్థితి ఉన్నది అని దావీదు భక్తుడు నమ్మాడు. కొందరు ఆ లోయ అనుభవంలోనే తిరుగుతూ ఉంటారు, బాధలోనే, దుఃఖంలోనే, వేదంలోనే, దిగుల్లోనే, చింతలోనే, రోగంలోనే అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు, దాంట్లో నుంచి బయటపడరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోయను ఆనుకొని ఉన్న పర్వతముల వైపు అనేకులు చూడరు. లోయను ఆనుకొని ఉన్న పర్వతాలను చూడరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడ శ్రమ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం కూడా ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం శ్రమల గుండా, ఈ శ్రమలు అనే బాధాకరమైన లోయల్లో సంచరిస్తున్నా అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోకూడదు. 121వ కీర్తనలో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. 121వ కీర్తన మొదటి వచనం ఎంత అద్భుతమైన కీర్తన. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, నీ పాదము తొట్రిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, ఆయన నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఎంత అద్భుతమైన వాక్యం అండి, ఎంత ఆదరణ కలిగించే వాక్యం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. కొండల తట్టు అంటే పైకి నా కన్నులెత్తి చూస్తున్నాను, కింద చూడడం లేదు, పైకి చూస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుము. ఎక్కలేని ఎత్తైన కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ, ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడా. ప్రభువా, ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుము అని దావీదు కోరుకున్నాడు. లోయ అనుభవంలో ఉన్న దావీదు ఎత్తైన పర్వతం మీదకి ఎక్కాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోయ అనుభవంలో నుండి ఎత్తైన పర్వతపు అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. ఈరోజు మనం లోయలో ఉన్నాం, దుఃఖంలో, బాధలో ఉన్నాం. ఒకరోజు ఎత్తైన పర్వతం మీద, పరిశుద్ధ కొండ మీద, ఆ ప్రభు సన్నిధిలో మనం ఉంటామనే ఆ గొప్ప నిరీక్షణ కలిగి జీవించాలి. ఈ వాక్యంలో ఉన్నటువంటి రెండవ సత్యం ఏంటంటే, దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్.
మరణ ఛాయ. మొదటిది గాఢాంధకారపు లోయ అనుభవం, భయపడాల్సిన అవసరం లేదు. రెండవది మరణ ఛాయ, మరణపు నీడలో నేనున్నా కానీ గాఢాంధకారపు లోయలో భయపడను, మరణ ఛాయల్లో నడిచినా భయపడను. ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద షాడో ఆఫ్ డెత్, ఐ విల్ నాట్ ఫియర్. నేను భయపడను. ఎంత గొప్ప అనుభవం, ఎంత అనుభవం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణ ఛాయ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణం అనేది చాలా బాధాకరమైనటువంటిది, చాలా భయంకరమైనటువంటిది. ఈనాడు ప్రపంచ దేశాలు ఈ మరణ ఛాయలో నడుస్తూ ఉన్నారు, మరణపు నీడలో బ్రతుకుతూ ఉన్నారు. ఆల్ ద వరల్డ్, ఆల్ ద నేషన్స్ వాకింగ్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. మరణ ఛాయల్లో ఈనాడు ప్రజలు నడుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణ భయంతో మనుషులు బ్రతుకుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో ఈ ఛాయ, మన నీడ ఒక్కోసారి మనల్ని భయపెడుతుంది. మన నీడ మనకు భయాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటిది దేవుని బిడ్డలారా, మన సమస్యలు మనకంటే పెద్దవిగా కనపడుతుంటాయి. మన నీడ ఒక్కోసారి మనకు చాలా పెద్దగా కనపడుతుంది. మన నీడలు కూడా ఒక్కోసారి మనకు పెద్ద కనపడతాయి. 4 దిక్కుల మన నీడ మనకు కనపడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీడను చూచి భయపడిన అవసరం లేదు, మరణ ఛాయను చూచి భయపడిన అవసరం లేదు. ఆ ఛాయ, మరణ ఛాయ మనల్ని ఏం చేయలేదు. ఇట్ ఈస్ జస్ట్ షాడో. మన నీడ మనకు హాని కలిగించదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నీడను చూచి నువ్వు భయపడిన అవసరం లేదు. ఎప్పుడైతే నీ చుట్టూ నీ నీడ నువ్వు క్రిందకు చూచినప్పుడు 4 దిక్కుల, ఒక్కోసారి తూర్పు దిక్కు, ఒక్కోసారి పడమర దిక్కు, ఒక్కోసారి దక్షిణం దిక్కు, ఉత్తరం దిక్కు, మన నీడ కదులుతూ ఉంటుంది. ఒక్కోసారి మన నీడ మనకంటే చిన్నగా ఉంటుంది, ఒక్కోసారి మన నీడ మనకంటే పెద్దగా కనిపిస్తుంది. 4 చెరుగుల సమస్యలు మనల్ని చుట్టుముట్టవచ్చు. ఒక్కోసారి మనం ఎదుర్కొనే సమస్యలు మనకు చిన్నవిగా కనపడవచ్చు. ఒక్కోసారి మనం ఎదుర్కొనే సమస్యలు మనకంటే పెద్దవిగా కనపడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కన్నులతో మన సమస్యలను చూచినప్పుడు అవి మనకు చాలా పెద్దవిగా కనపడతాయి. మన కన్నులతో, ఈ శరీర నేత్రాలతో, ఈ భౌతిక నేత్రాలతో మన సమస్యలను మనం చూచినప్పుడు అవి మనకు చాలా పెద్దవిగా కనపడి మనల్ని భయపెడుతూ ఉంటాయి. కానీ విశ్వాస నేత్రంతో మనము మన సమస్యలను చూచినప్పుడు దేవుని కన్నులతో, మన కన్నులతో కాదు, దేవుని కన్నులతో మన సమస్యలను మనం చూచినప్పుడు అవి చాలా చిన్నవిగా ఉంటాయి. దేవుని కన్నులకు ఎట్టి సమస్య అయినా చాలా చిన్నదిగా ఉంటుంది. ఈనాడు మనం ఎదుర్కొంటున్న సమస్యలు మన కన్నులతో చూస్తే మనకు చాలా పెద్దవిగా కనపడతాయి. కానీ దేవుని కన్నులతో, విశ్వాస నేత్రాలతో చూస్తే అవి చాలా చిన్నవి, ఎన్న తగినవి కావు అని ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తూర్పు దిక్కు చూడొద్దు, పడమటి దిక్కు చూడొద్దు, ఉత్తర దిక్కు చూడొద్దు, దక్షిణ దిక్కు చూడొద్దు, ఏ దిక్కు చూడొద్దు.
ఆకాశం వైపు నీ కన్నులెత్తి చూడు. లిఫ్ట్ అప్ యువర్ ఐస్. ఆ పరలోకపు తండ్రి వైపు నీ కన్నులెత్తి చూడు. నీకే సమస్య ఉండదు. ఈ మరణ ఛాయ నిన్నేం చేయదు. ద షాడో ఆఫ్ డెత్ విల్ డిసపియర్. అది నీకు ఏ హాని చేయదు. వెన్ యూ లుక్ అట్ జీసస్ క్రైస్ట్. విశ్వాసం నాకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు నీవు చూచినప్పుడు ఇవి ఎన్నతగినవి కావు. కన్నులెత్తి నువ్వు ఆకాశం వైపు చూచినప్పుడు నీ చుట్టూ ఉన్న నీడ నీకు కనపడదు. నీ చుట్టూ ఉన్న సమస్యలు నీకు కనపడవు. ఈ మరణ ఛాయ నిన్నేమీ చేయలేదు. ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్, మరణ ఛాయ నిన్నేమీ చేయలేదు. నేను భయపడను. దావీదు అంటున్నాడు, మరణ ఛాయల్లో నేను నడిచినను నేను భయపడను. నేను భయపడను. ఎంత గొప్ప విశ్వాసం! ఈ రోజుల్లో మనమంతా కూడా యేసు వైపు చూడాలి, ధైర్యంగా జీవించాలి. మూడో విషయం ఏంటంటే, మొదటి విషయం, లోయలో సంచరించినను నేను భయపడను. దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఐ విల్ నాట్ ఫియర్. రెండవది, మరణ ఛాయల్లో సంచరించను భయపడను. ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద షాడో ఆఫ్ డెత్ ఐ విల్ నాట్ ఫియర్. మూడో విషయాన్ని మనం ఈ వాక్యంలో ఉన్న మూడో విషయాన్ని మనం చూస్తున్నాం. మూడో విషయం ఏంటంటే, ఏ అపాయమునకు భయపడను. ఐ విల్ ఫియర్ నో ఈవిల్. ఐ విల్ ఫియర్ నో ఈవిల్. ఏ అపాయమునకు భయపడను. అపాయాలు ఎన్నో వస్తూ ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆపదలు అపాయములు ఎప్పుడు సంభవిస్తూనే ఉంటాయి. చూడండి, ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎన్నో అపాయాలు. వైజాగ్ గ్యాస్ లీక్ అవ్వడం, ఇప్పటికే భయాందోళనలో ప్రజలు ఉండగా ఇంకొక సమస్య, వైజాగ్ గ్యాస్ లీకేజ్. కొన్ని గ్రామాలు ఎంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయాయి. దీనికి తోడు ఇక్కడ రైలు యాక్సిడెంట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నో అపాయాలు, ఎన్నో ఆపదలు మనల్ని పొంచుకొని ఉన్నాయి. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో అన్ని విడిపోవు. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో అన్ని విడిపోవు. ఎన్ని అపాయాలు రాని, ఎన్ని ఆపదలు రాని, నేను భయపడను. దావీదు యొక్క విశ్వాసం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్నో ప్రశ్న అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఏ అపాయమునకు నేను భయపడను. ఐ విల్ ఫియర్ నో ఈవిల్. ఈ మాట నువ్వు చెప్పగలవా? ఐ విల్ ఫియర్ నో ఈవిల్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్ బైబిల్లో అపాయము అనే మాటకు ఈవిల్ అనే మాట వాడబడింది. ఈవిల్. ఈవిల్ అంటే దుష్టుడు అని అర్థం. ఈవిల్ అంటే సైతాను అని అర్థం. ఈవిల్ అంటే కీడు అని అర్థం. ఈవిల్ అంటే చెడు అనే అర్థం వస్తుంది. ఏ చెడుకు నేను భయపడను, ఏ కీడుకు నేను భయపడను, ఏ అపాయమునకు భయపడను, సాతానుకు భయపడను, దుష్టునికి భయపడను. క్రైస్తవులు
దేవుని బిడ్డలు, విశ్వాసులు భయపడకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడ కీడు ఉంటుందో అక్కడ మేలు కూడా ఉంటుంది. ఎక్కడ చెడు ఉంటుందో అక్కడ మంచి కూడా ఉంటుంది. కనుక భయపడవద్దు. ఈ ఈవిల్ అంటే సైతాను. సైతాను అంటే కీడు చేయువాడు, చెడు చేయువాడు, పాడు చేయువాడు. కానీ దేవుడు మంచివాడు, మేలు చేయువాడు. ఆయన కీడు చేయవాడు కాదు, మంచి చేయవాడు, మంచివి అనుగ్రహించువాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ అపాయమునకు భయపడవద్దు. ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద ఈవిల్, ఐ విల్ నాట్ ఫియర్. నేను భయపడను, నీవు నాకు తోడై ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుగాడు చాలా కుయుక్తిపరుడు, చాలా యుక్తిపరుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సాటన్ ఆల్ ద టైమ్ ట్రికిష్. ద నేచర్ ఆఫ్ సాటన్ ఈజ్ ట్రికిష్. వాళ్ళు చాలా కుయుక్తిపరుడు. ఎప్పుడు కూడా గర్జించు సింహంలాగా ఎవరిని మిరుగుదరాని పొంచి ఉంటాడు. బీ కేర్ఫుల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుగాడు చాలా ప్రమాదకరమైనటువంటి వాడు. ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటాడు. హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుగాడు హవ్వను అటాక్ చేశాడు, పడగొట్టాడు, పాడు చేశాడు. అదేవిధంగా యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభువుని అటాక్ చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యూదా ఒంటరిగా ఉన్నప్పుడు యూదాను సాతాను అటాక్ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఒంటరిగా ఉంటే సాతానుగాడు నిన్ను ఈజీగా ఎదుర్కొంటాడు. సాతాను నిన్ను పడగొడతాడు, చెడగొడతాడు, పాడు చేస్తాడు. అందుకే నేను చెప్తూ ఉంటాను, సహవాసం కలిగి ఉండాలి, ఒంటరిగా ఉండొద్దు. ప్రతి ఒక్కరూ సహవాసం కలిగి ఉండాలి. ఫెలోషిప్, మనుషులతో ఫెలోషిప్ ఉండాలి, కుటుంబ సహవాసం ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉంటే సాతాను నిన్నేం చేయలేడు. నువ్వు ఏ సహవాసం లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడే వాడు నిన్ను అటాక్ చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒంటరిగా ఉండొద్దు, సహవాసం కలిగి ఉండండి. ఎక్కడ 2 లేక 3 నా నామం పేరట కూడుకుంటారు, అక్కడ నేను ఉంటాను. మై ప్రజెన్స్ విల్ బి దేర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహవాసం కలిగి ఉండండి. దేవుని బిడ్డలు సహవాసం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను, నీవు నాకు తోడయ్యుందు. ఎంత అద్భుతమైన వాక్యం. దేవుడు నీకు తోడయ్యున్నాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు మనకు తోడు. ఆ దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఆ దైవత్వాన్ని విడిచిపెట్టాడు, ఆ దేవలోకాన్ని విడిచిపెట్టాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఏమీ లేనివాడుగా చేసుకున్నాడు. నీ కోసం, నా కోసం, మానవులందరి కోసం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు తోడుగా ఉండడం కోసం, ప్రతి పరిస్థితిలో నీవు లోయ అనుభవంలో వెళ్తున్నప్పుడు నీకు తోడుగా ఉండడానికి, నిన్ను ధైర్యపరచడానికి ఆయన ఇమ్మానుయేలుగా ఈ లోకంలో అవతరించాడు. నీవు మరణ ఛాయల్లో నడుస్తున్నప్పుడు, మరణ ఛాయ అనే
అనుభవంలో నీవు ఉన్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉన్నాడు. భయపడిన అవసరం లేదు. నీవు కీడులో నడుస్తున్నప్పుడు, దో యు ఆర్ వాకింగ్ ఇన్ ద ఈవిల్, నో ఫియర్, భయపడాల్సిన అవసరం లేదు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. దావీదు భక్తుని యొక్క అనుభవం, నేను భయపడను, ఐ విల్ నాట్ ఫియర్. లోయలో సంచరించినను నేను భయపడను, మరణ ఛాయలో సంచరించినను నేను భయపడను, కీడులో నేను సంచరించినను నేను భయపడను, నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు. ఎంత గొప్ప అనుభవం! ఈ అనుభవం నీకుందా? ఈ అనుభవం, ఈ ధైర్యం నీకు ఇవ్వడం కోసమే దేవుడు మానవుడుగా ఈ లోకంలో జన్మించాడు. నువ్వు పొందవలసిన శ్రమ, నీవు పొందవలసిన అవమానం, నువ్వు పొందవలసిన బాధ, నువ్వు పొందవలసిన శాపం ఆయన తన మీద వేసుకున్నాడు. నీవు పొందవలసిన శిక్ష ఆయన ఘోర సిలువలో నీ కోసం పొందాడు. నీ కోసం సిలువలో ప్రాణాన్ని అర్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనములు నెరవేరునట్లుగా 3వ దినమున ఆయన సమాధి గెలిచి లేచాడు. నీకోసమే, నీకోసం. మరణం మీద విజయం, అవమానం మీద విజయం, దుఃఖం మీద విజయం, భయం మీద విజయం దేవుడు మనకు అనుగ్రహించాడు. నేను భయపడను. దావీదు నమ్మాడు. నీవు, నేను కూడా నేను భయపడను అనే ధైర్యంతో ముందుకు సాగిపోటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ తన కృపను అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం తలలు వంచుకుందాం. ప్రార్థన. నాతో కూడా మీరంతా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తమైన దేవా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. గొప్ప దేవా, దేవాతి దేవా, మీకే స్తోత్రాలు. నమ్మదగిన దేవా, ఎంతైనా నమ్మదగిన దేవా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు. మిమ్ములను నమ్ముకున్న వారిని విడువక కాపాడే దేవా, మరువక కాపాడే దేవా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు. మేమంతా మిమ్మల్నే నమ్ముకున్నాం ప్రభువా, మీ శరణుజొచ్చి ఉన్నాం ప్రభువా, మీ పాదాల మీద పడి ఉన్నాం ప్రభువా. మీ కరుణా కటాక్షం మా మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని భక్తుడైన దావీదు తన అనుభవాన్ని మాకు మీ వాక్యం ద్వారా తెలియజేశాడు. అట్టి అనుభవం మేమందరం కూడా, దావీదు కలిగి ఉన్న ఆ అనుభవం, నేను భయపడను అనే అనుభవాన్ని మేమందరం కూడా కలిగి ఉంటకు, ధైర్యంగా ముందుకు సాగుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను భయపడను, మరణ ఛాయలలో నేను సంచరించినను నేను భయపడను, ఏ అపాయములో కీడులో సంచరించినను నేను భయపడను, నీవు నాకు తోడయ్యుందువు అనే ధైర్యంతో ముందుకు సాగిపోవటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘమంతటిని, కుటుంబాలన్నిటినీ మీరు దీవించండి నాయన, అందరినీ దీవించండి నాయన. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ఇప్పుడే ఈ క్షణంలోనూ పరలోకము నుండి మీ చేతులు చాచి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు దర్శించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిశుద్ధ దినం, ఆదివారం యొక్క ప్రత్యేక దీవెనలు మా మీద, మా కుటుంబాల మీద సమృద్ధిగా కృమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మీ నామమును ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ, యేసు క్రీస్తు శ్రేష్టమైన పవిత్రమైన నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ,
మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసము, ఆశీర్వాదము, సకల దీవెనలు, సకల ఐశ్వర్యాలు మనకు, మన కుటుంబాలకు, ప్రభువును ప్రేమించి వెంబడించే ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, మీకందరికీ ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. నేను నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రతి అవసరత కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రతి సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తున్నాను. విశ్వాసంలో, భక్తిలో, ప్రార్థనలో, ఆత్మీయతలో వెనకబడిపోకూడదు. వెనకబడిపోవద్దు. ముందుకు సాగండి. గో ఫార్వర్డ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో ముందుకు సాగండి. గో ఫార్వర్డ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో ముందుకు సాగండి. గో ఫార్వర్డ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయతలో ముందుకు సాగండి. గో ఫార్వర్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలో ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని కుటుంబాలను దీవిస్తాడు. దేవుడు మీ ప్రతి అవసరతను తీరుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పుట్టినరోజు, అదేవిధంగా పెళ్లి రోజు జరిపించుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈరోజే కాదు, గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు, పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు పుట్టినరోజులు జరిపించుకున్న బిడ్డలందరి కొరకు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరో నూతన సంవత్సరం దేవుడు తన దయా కిరీటం మీకు ధరింపు చేశాడు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఆయన కృపను మీకు అనుగ్రహించాలని, కృపాక్షేమములు అనుగ్రహించాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మీరున్న చోట్లోనే మీరు నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, సకలాశీర్వాదాల కర్త, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, మీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరిపించుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు పుట్టినరోజు, పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు వారిని దర్శించండి, దీవించండి ప్రభువా. మరో నూతన సంవత్సరం మీ దయా కిరీటం ధరింపు చేశారు నాయన. ఈ పుట్టినరోజు శుభములతో వారిని నింపండి. ఈ పెళ్లి రోజు శుభములతో దీవించండి. ఈ సంవత్సరం అంతా కృపాక్షేమములు అనుగ్రహించండి. మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి, మీ అడుగుజాడల్లో నడవడానికి వారికి సహాయం దయచేయమని, దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పుట్టినరోజు జరిపించుకుంటున్న బిడ్డలకు పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ. పెళ్లి రోజు జరిపించుకుంటున్న బిడ్డలకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఈ పెళ్లి రోజు శుభాకాంక్షలు, శుభాశీస్సులు, దైవాశీస్సులు మీకు సమృద్ధిగా కలుగును గాక. సంఘం అంతటి పక్షంగా, సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ అంతటి పక్షంగా మీకు శుభాకాంక్షలు, శుభాశీస్సులు, దైవాశీస్సులు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి అనారోగ్యంతో, శరీర రుగ్మతలతో, ఈతి బాధలతో, నొప్పులతో
బాధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయబోతున్నాను. దేవుని బిడ్డలారా, మీ కొరకు నేను ప్రార్థన చేయించి ఉండగా మీరందరూ నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఎట్టి వ్యాధినైనా బాగు చేయుటకు మన దేవుడు శక్తివంతుడు. ఎట్టి వ్యాధినైనా ఇట్టే బాగు చేయగలిగిన దేవుడు మన దేవుడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. విశ్వాసంతో నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, స్వస్థపరుచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవా, ఎట్టి వ్యాధినైనా ఇట్టే బాగు చేయగలిగిన దేవా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభువా, మీ ఎదుట నాతో కూడా ఏకీభవించి ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. ఎట్టి వ్యాధిలో ఉన్నా, ఎట్టి బాధలో ఉన్నా, ఎట్టి నొప్పిలో ఉన్నా, ఎట్టి రుగ్మతలో ఉన్నా, ఇప్పుడే మీ పవిత్ర రక్తాన్ని ప్రోక్షించండి. ఈ క్షణంలోనే ప్రభువా, మీ పవిత్ర రక్తాన్ని ప్రోక్షించండి. మీ పవిత్రమైన చేతులు వారి మీద ఉంచండి. ఇప్పుడే శుద్ధి కలుగునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు నామములో పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగునుగాక అని ప్రార్థన చేస్తాం. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ శరీర ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఆత్మీయ ఆరోగ్యంతో బిడ్డలు నింపమని యేసు నామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బీ విత్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మీకు తోడై ఉండును గాక. అండ్ పీస్ బీ విత్ యూ. దేవుని సమాధానం మీకు తోడుగా ఉండును గాక.